నమస్కారం. తెలుగు మీనింగ్ ఛానల్‌కు స్వాగతం. ఈరోజు మాస్టర్ క్లాస్ 2 ఈ వీడియోలో మనం 100 ఇంగ్లీష్ పదాలను నేర్చుకోబోతున్నాం. ఇది లెసన్ 6 నుంచి 10 కలిపి చేసిన వీడియో. లెట్స్ స్టార్ట్. హియర్ హియర్ని తెలుగులో విను, వినండి అంటాం. డూ యు హియర్ మీ? డూ యు హియర్ మీ? నువ్వు నా మాట వింటావా? ఎస్ ఐ హియర్ యూ. ఎస్ ఐ హియర్ యూ. అవును, నేను మీ మాట వింటాను. ఓ ఓని తెలుగులో బాకీ, రుణం అంటాం. దే ఓ అస్ మనీ. దే ఓ అస్ మనీ. వాళ్ళు మాకు డబ్బు బాకీ ఉన్నారు. వాళ్ళు మాకు డబ్బు బాకీ ఉన్నారు. షీ ఓస్ మీ అ బుక్. షీ ఓస్ మీ అ బుక్. ఆమె నాకు ఒక పుస్తకం రుణపడి ఉంది. మెన్షన్ మెన్షన్ని తెలుగులో ప్రస్తావన, సూచన, చెప్పడం అంటాం. కెన్ యూ మెన్షన్ మై నేమ్ వెన్ యూ టాక్ టు హిమ్? కెన్ యూ మెన్షన్ మై నేమ్ వెన్ యూ టాక్ టు హిమ్? మీరు అతనితో మాట్లాడినప్పుడు నా పేరు చెప్పగలరా? షీ డిడ్ నాట్ మెన్షన్ వేర్ షీ వాజ్ గోయింగ్. షీ డిడ్ నాట్ మెన్షన్ వేర్ షీ వాజ్ గోయింగ్. ఆమె ఎక్కడికి వెళ్తుందో చెప్పలేదు. ఎడ్యుకేట్ ఎడ్యుకేట్ని తెలుగులో చదువు అంటాం. యు ఆర్ ఎడ్యుకేటెడ్. యు ఆర్ ఎడ్యుకేటెడ్. మీరు చదువుకున్నవారు. ఐఎమ్ వెల్ ఎడ్యుకేటెడ్. ఐఎమ్ వెల్ ఎడ్యుకేటెడ్. నేను బాగా చదువుకున్నాను. నేను బాగా చదువుకున్నాను. లిస్నర్ లిస్నర్ని తెలుగులో వినేవాడు, శ్రోత అంటాం. యూ కెన్ షేర్ యువర్ ప్రాబ్లం విత్ మీ. ఐఎమ్ అ గుడ్ లిస్నర్. యూ కెన్ షేర్ యువర్ ప్రాబ్లం విత్ మీ. ఐఎమ్ అ గుడ్ లిస్నర్. మీరు మీ సమస్యను నాతో పంచుకోవచ్చు. నేను మంచి వినేవాడిని. యూ మస్ట్ బీ అ గుడ్ లిస్నర్. యూ మస్ట్ బీ అ గుడ్ లిస్నర్. మీరు మంచి శ్రోతగా ఉండాలి. పియర్ పియర్ని తెలుగులో తోటివాడు, సహచరులు అంటాం. ఐ హ్యావ్ మెనీ పియర్స్ ఇన్ ద స్కూల్. ఐ హ్యావ్ మెనీ పియర్స్ ఇన్ స్కూల్. నాకు పాఠశాలలో చాలామంది సహచరులు ఉన్నారు. ఐ ఆస్క్ మై పియర్ ఫర్ అడ్వైస్. ఐ ఆస్క్ మై పియర్ ఫర్ అడ్వైస్. నేను సలహా కోసం నా తోటి వారిని అడుగుతాను. వాలంటరీ వాలంటరీని తెలుగులో స్వేచ్ఛ, స్వచ్ఛంద అంటాం. షీ మేడ్ అ వాలంటరీ చాయిస్ టు హెల్ప్. షీ మేడ్ అ వాలంటరీ చాయిస్ టు హెల్ప్. సహాయం చేయడానికి ఆమె స్వచ్ఛందంగా ఎంపిక చేసుకుంది. వాలంటరీ హెల్ప్ ఈజ్ ఆల్వేస్ గుడ్. వాలంటరీ హెల్ప్ ఈజ్ ఆల్వేస్ గుడ్. స్వచ్ఛంద సహాయం ఎప్పుడు మంచిది. ఇవాల్యుయేట్ ఇవాల్యుయేట్ని తెలుగులో మూల్యాంకనం చేయండి, అంచనా వెయ్యు అంటాం. ఐ విల్ ఎవాల్యుయేట్ దిస్ టెస్ట్ రిజల్ట్స్. ఐ విల్ ఎవాల్యుయేట్ ద టెస్ట్ రిజల్ట్స్. నేను పరీక్ష ఫలితాలను మూల్యాంకనం చేస్తాను.
కెన్ యూ ఇవాల్యుయేట్ ద మూవీ? కెన్ యూ ఇవాల్యుయేట్ ద మూవీ? సినిమాని అంచనా వేయగలరా? గ్రైండ్. గ్రైండ్ని తెలుగులో రుబ్బు అంటాం. షీ గ్రైండ్స్ ద స్పైసెస్ ఫర్ ద కర్రీ. షీ గ్రైండ్స్ ది స్పైసెస్ ఫర్ ద కర్రీ. ఆమె కూర కోసం మసాలు రుబ్బింది. కెన్ యూ గ్రైండ్ ద రైస్? కెన్ యూ గ్రైండ్ ద రైస్? మీరు బియ్యం రుబ్బగలరా? నేటివ్. నేటివ్ని తెలుగులో స్వస్థలం, స్థానికుడు, స్వాభావికమైన అంటాం. వాట్ ఈజ్ యువర్ నేటివ్ ప్లేస్? వాట్ ఈజ్ యువర్ నేటివ్ ప్లేస్? మీ స్వస్థలం ఏది? మై నేటివ్ ప్లేస్ ఈజ్ ముంబై. మై నేటివ్ ప్లేస్ ఈజ్ ముంబై. నా స్వస్థలం ముంబై. ఫ్యాసినేటింగ్. ఫ్యాసినేటింగ్ని తెలుగులో మనోహరమైనది, ఆకర్షణీయ అంటాం. హర్ స్టోరీ వాజ్ ఫ్యాసినేటింగ్ టు హియర్. హర్ స్టోరీ వాజ్ ఫ్యాసినేటింగ్ టు హియర్. ఆమె కథ వినడానికి మనోహరంగా ఉంది. ది న్యూ గేమ్ ఈజ్ వెరీ ఫ్యాసినేటింగ్. ది న్యూ గేమ్ ఈజ్ వెరీ ఫ్యాసినేటింగ్. కొత్త ఆట చాలా మనోహరంగా ఉంది. నెరేటివ్. నెరేటివ్ని తెలుగులో కథనం అంటాం. ది మూవీ హ్యాస్ ఎన్ ఇంట్రెస్టింగ్ నెరేటివ్. ది మూవీ హ్యాస్ ఎన్ ఇంట్రెస్టింగ్ నెరేటివ్. సినిమాలో ఆసక్తికరమైన కథనం ఉంది. His narrative was clear and simple to understand. His narrative was clear and simple to understand. అతని కథనం స్పష్టంగా మరియు అర్థం చేసుకోవడానికి సులభం. ఎంకరేజ్మెంట్. ఎంకరేజ్మెంట్ని తెలుగులో ప్రోత్సాహం, ధైర్యం అంటాం. She gave me encouragement to try again. She gave me encouragement to try again. మళ్ళీ ప్రయత్నించమని ఆమె నన్ను ప్రోత్సహించింది. I need some encouragement today. I need some encouragement today. ఈరోజు నాకు కొంత ప్రోత్సాహం కావాలి. హెరాస్మెంట్. హెరాస్మెంట్ని తెలుగులో వేధింపులు, బాధ అంటాం. హెరాస్మెంట్ ఇన్ ద వర్క్ ప్లేస్ ఈజ్ ఇల్లీగల్. హెరాస్మెంట్ ఇన్ ద వర్క్ ప్లేస్ ఈజ్ ఇల్లీగల్. పని చేసే స్థానంలో వేధింపులు చట్టం విరుద్ధం. Harassment is wrong and should never happen. Harassment is wrong and should never happen. వేధింపు తప్పు మరియు ఎప్పుడు జరగకూడదు. సీమ్. సీమ్ని తెలుగులో అనిపించడం, కనిపించు అంటాం. It seems like it will rain today. It seems like it will rain today. ఈరోజు వర్షం పడతాదని తెలుస్తుంది. She seems tired after the long trip. She seems tired after the long trip. సుదీర్ఘ ప్రయాణం తర్వాత ఆమె అలసిపోయిందని కనిపిస్తుంది. లూజ్. లూజ్ని తెలుగులో కోల్పోతారు, పోగొట్టుకోను, నష్టపోయే అంటాం. నెవర్ లూజ్ యువర్ స్మైల్. నెవర్ లూజ్ యువర్ స్మైల్.
మీ చిరునవ్వును ఎప్పటికీ కోల్పోకండి. డోంట్ లూజ్ యువర్ హోప్. డోంట్ లూజ్ యువర్ హోప్. మీ ఆశను కోల్పోకండి. ఇన్ఫ్లుయెన్స్. ఇన్ఫ్లుయెన్స్ని తెలుగులో ప్రభావం అంటాం. His smile can influence anyone. His smile can influence anyone. అతని చిరునవ్వు ఎవరినైనా ప్రభావితం చేయగలదు. వెదర్ కెన్ ఇన్ఫ్లుయెన్స్ యువర్ మూడ్. వెదర్ కెన్ ఇన్ఫ్లుయెన్స్ యువర్ మూడ్. వాతావరణం మీ మానసిక స్థితిని ప్రభావితం చేస్తుంది. ఆఫ్. ఆఫ్ని తెలుగులో ఒక్క, గురించి అంటాం. దిస్ ఈజ్ అ పిక్చర్ ఆఫ్ మై ఫ్యామిలీ. దిస్ ఈజ్ అ పిక్చర్ ఆఫ్ మై ఫ్యామిలీ. ఇది నా కుటుంబానికి సంబంధించిన చిత్రం. హీ ఈజ్ ద లీడర్ ఆఫ్ ద టీమ్. హీ ఈజ్ ద లీడర్ ఆఫ్ ద టీమ్. అతను జట్టు నాయకుడు. దేమ్. దేమ్కి తెలుగులో వారికి, వారిని, వాటిని అంటాం. కెన్ యూ పాస్ దెమ్ ద బుక్. కెన్ యూ పాస్ దెమ్ ద బుక్. మీరు వారికి పుస్తకాన్ని ఇవ్వగలరా. డూ యూ వాంట్ టు ప్లే విత్ దెమ్. డూ యూ వాంట్ టు ప్లే విత్ దెమ్. మీరు వారితో ఆడాలనుకుంటున్నారా. లెజిటిమేట్. లెజిటిమేట్ని తెలుగులో చట్టబద్ధమైనది, న్యాయబద్ధమైనది అంటాం. దట్ ఈజ్ అ లెజిటిమేట్ క్వశ్చన్. దట్ ఈజ్ అ లెజిటిమేట్ క్వశ్చన్. అది న్యాయబద్ధమైన ప్రశ్న. దే హ్యావ్ అ లెజిటిమేట్ బిజినెస్. దే హ్యావ్ అ లెజిటిమేట్ బిజినెస్. వారికి చట్టబద్ధమైన వ్యాపారం ఉంది. వారికి చట్టబద్ధమైన వ్యాపారం ఉంది. గిల్ట్. గిల్ట్ని తెలుగులో అపరాధం, అపరాధభావం అంటాం. హీ ఫెల్ట్ గిల్ట్ ఆఫ్టర్ లయింగ్. హీ ఫెల్ట్ గిల్ట్ ఆఫ్టర్ లయింగ్. అబద్ధం చెప్పిన తర్వాత అతను అపరాధ భావంతో ఉన్నాడు. షీ హ్యాడ్ గిల్ట్ అబౌట్ ద మిస్టేక్. షీ హ్యాడ్ గిల్ట్ అబౌట్ ద మిస్టేక్. ఆమె చేసిన తప్పు గురించి అపరాధ భావన కలిగింది. ఇంపోజ్. ఇంపోజ్ని తెలుగులో విధించు అంటాం. ది టీచర్ విల్ ఇంపోజ్ అ రూల్. ది టీచర్ విల్ ఇంపోజ్ అ రూల్. గురువు ఒక నియమం విధిస్తారు. ది గవర్నమెంట్ విల్ ఇంపోజ్ ట్యాక్సెస్. ది గవర్నమెంట్ విల్ ఇంపోజ్ ట్యాక్సెస్. ప్రభుత్వం పన్నులు విధిస్తుంది. సెన్సర్. సెన్సర్ని తెలుగులో నిందించు అంటాం. హీ వాజ్ సెన్సర్డ్ ఫర్ బీయింగ్ లేట్. హీ వాజ్ సెన్సర్డ్ ఫర్ బీయింగ్ లేట్. ఆలస్యంగా వచ్చినందుకు ఆయనపై నిందలు వేశారు. ది బాస్ సెన్సర్డ్ హిమ్ ఫర్ మేకింగ్ అ మిస్టేక్. ది బాస్ సెన్సర్డ్ హిమ్ ఫర్ మేకింగ్ అ మిస్టేక్. తప్పు చేస్తున్నందుకు బోస్ అతనిని నిందించాడు. తప్పు చేసినందుకు బోస్ అతనిని నిందించాడు. ఎక్స్‌ప్లాయిట్. ఎక్స్‌ప్లాయిట్‌ని తెలుగులో దోపిడీ, పీడించు అంటాం. డోంట్ ఎక్స్‌ప్లాయిట్ పీపుల్ ఫర్ యువర్ ఓన్ గెయిన్. డోంట్ ఎక్స్‌ప్లాయిట్ పీపుల్ ఫర్ యువర్ ఓన్ గెయిన్.
మీ స్వంత లాభం కోసం ప్రజలను దోపిడీ చెయ్యొద్దు. We should not exploit nature too much. We should not exploit nature too much. ప్రకృతిని మనం ఎక్కువగా దోపిడీ చేయకూడదు. సోర్ సోర్ని తెలుగులో గాయము, నొప్పిగా అంటాం. మై మసల్స్ ఆర్ సోర్ ఆఫ్టర్ ద వర్కౌట్. మై మసల్స్ ఆర్ సోర్ ఆఫ్టర్ ద వర్కౌట్. వ్యాయామం తర్వాత నా కండరాలు నొప్పిగా ఉన్నాయి. ది డాక్టర్ సెడ్ టు రెస్ట్ ఇఫ్ యూ ఫీల్ సోర్. ది డాక్టర్ సెడ్ టు రెస్ట్ ఇఫ్ యూ ఫీల్ సోర్. నొప్పిగా అనిపిస్తే విశ్రాంతి తీసుకోమని డాక్టర్ చెప్పారు. పైల్ పైల్ని తెలుగులో కుప్ప, గుట్ట అంటాం. దేర్ ఈజ్ అ పైల్ ఆఫ్ బుక్స్ ఆన్ ద టేబుల్. దేర్ ఈజ్ అ పైల్ ఆఫ్ బుక్స్ ఆన్ ద టేబుల్. టేబుల్ మీద పుస్తకాల కుప్పగా ఉంది. హీ మేడ్ అ పైల్ ఆఫ్ బుక్స్. హీ మేడ్ అ పైల్ ఆఫ్ బుక్స్. అతను పుస్తకాల కుప్పను తయారు చేశాడు. రిమైండ్ రిమైండ్ని తెలుగులో గుర్తు చెయ్యండి, గుర్తు చెయ్యు అంటాం. కెన్ యూ రిమైండ్ మీ. కెన్ యూ రిమైండ్ మీ. మీరు నాకు గుర్తు చేయగలరా. ఎస్ ఐ విల్ రిమైండ్ యూ. ఎస్ ఐ విల్ రిమైండ్ యూ. అవును నేను మీకు గుర్తు చేస్తాను. అవును నేను మీకు గుర్తు చేస్తాను. ప్రోబేబ్లీ ప్రోబేబ్లీని తెలుగులో బహుశా అంటాం. ఇట్ విల్ ప్రోబేబ్లీ రెయిన్ టుమారో. ఇట్ విల్ ప్రోబేబ్లీ రెయిన్ టుమారో. బహుశా రేపు వర్షం పడే అవకాశం ఉంది. హీ ఈజ్ ప్రోబేబ్లీ ఎట్ హోమ్ రైట్ నౌ. హీ ఈజ్ ప్రోబేబ్లీ ఎట్ హోమ్ రైట్ నౌ. అతను బహుశా ప్రస్తుతం ఇంట్లోనే ఉన్నాడు. నోడ్ నోడ్ని తెలుగులో తల వంచండి, సమ్మతి చెప్పు అంటాం. హీ నోడెడ్ హిస్ హెడ్ వెన్ ఐ ఆస్క్డ్. హీ నోడెడ్ హిస్ హెడ్ వెన్ ఐ ఆస్క్డ్. నేను అడిగేసరికి తల ఊపాడు. హీ గేవ్ అ స్లో నోడ్ ఆఫ్ అండర్స్టాండింగ్. హీ గేవ్ అ స్లో నోడ్ ఆఫ్ అండర్స్టాండింగ్. అతను నెమ్మదిగా అర్థం చేసుకున్నాడు. రిగార్డ్ రిగార్డ్ని తెలుగులో సంబంధించి, భావిస్తాం అంటాం. ఐ రిగార్డ్ హిమ్ యాజ్ అ గుడ్ ఫ్రెండ్. ఐ రిగార్డ్ హిమ్ యాజ్ అ గుడ్ ఫ్రెండ్. నేను అతనిని మంచి స్నేహితుడిగా భావిస్తాను. వి రిగార్డ్ ద సిచ్యువేషన్ కేర్ఫుల్లీ. వి రిగార్డ్ ద సిచ్యువేషన్ కేర్ఫుల్లీ. మేము పరిస్థితిని జాగ్రత్తగా పరిశీలిస్తాము. ఎక్స్ట్రాక్ట్ ఎక్స్ట్రాక్ట్ని తెలుగులో సంగ్రహించు, తీయడం అంటాం. ఐ విల్ ఎక్స్ట్రాక్ట్ ది జ్యూస్. ఐ విల్ ఎక్స్ట్రాక్ట్ ది జ్యూస్. నేను రసం తీస్తాను. షీ విల్ ఎక్స్ట్రాక్ట్ ద డేటా. షీ విల్ ఎక్స్ట్రాక్ట్ ది డేటా. ఆమె డేటాను సంగ్రహిస్తుంది. స్ప్రెడ్ స్ప్రెడ్ని తెలుగులో వ్యాప్తి, విస్తరించు అంటాం. ది సన్ విల్ స్ప్రెడ్ ఇట్స్ లైట్. ది సన్ విల్ స్ప్రెడ్ ఇట్స్ లైట్.
సూర్యుడు తన ప్రకాశాన్ని వ్యాప్తి చేస్తుంది. ది వైరస్ స్ప్రెడ్ ర్యాపిడ్లీ. ది వైరస్ స్ప్రెడ్ ర్యాపిడ్లీ. వైరస్ వేగంగా వ్యాపించింది. ప్రిజన్. ప్రిజన్ని తెలుగులో జైలు అంటాం. ది మ్యాన్ వాజ్ సెంట్ టు ప్రిజన్ ఫర్ హిస్ క్రైమ్స్. ది మ్యాన్ వాజ్ సెంట్ టు ప్రిజన్ ఫర్ హిస్ క్రైమ్స్. ఆ వ్యక్తి చేసిన నేరాలకు జైలుకు పంపబడ్డాడు. హీ జస్ట్ కేమ్ ఫ్రమ్ జైల్. హీ జస్ట్ కేమ్ ఫ్రమ్ జైల్. ఇప్పుడే జైలు నుంచి వచ్చాడు. హియర్. హియర్ని తెలుగులో విను, వినండి అంటాం. డూ యు హియర్ మీ? డూ యు హియర్ మీ? నువ్వు నా మాట వింటావా? ఎస్ ఐ హియర్ యూ. ఎస్ ఐ హియర్ యూ. అవును, నేను మీ మాట వింటాను. ఒబ్సెషన్. ఒబ్సెషన్ని తెలుగులో పట్టింపు, ముట్టడి అంటాం. యూ హ్యావ్ టు లెట్ గో ఆఫ్ యువర్ ఒబ్సెషన్. యూ హ్యావ్ టు లెట్ గో ఆఫ్ యువర్ ఒబ్సెషన్. మీరు మీ పట్టింపును విడిచిపెట్టాలి. యువర్ ఒబ్సెషన్ క్రాసెస్ లిమిట్స్. యువర్ ఒబ్సెషన్ క్రాసెస్ లిమిట్స్. మీ ముట్టడి హద్దులు దాటుతుంది. సేల్. సేలని తెలుగులో తెరచాప, ఓడ్, సముద్రంలో ప్రయాణం చేయడం అంటాం. ఐ లవ్ టు సేల్ ఆన్ ద ఓషియన్ డ్యూరింగ్ సమ్మర్. ఐ లవ్ టు సేల్ ఆన్ ద ఓషియన్ డ్యూరింగ్ సమ్మర్. ఎండాకాలంలో సముద్రంలో ప్రయాణం చేయడం నాకు చాలా ఇష్టం. షీ లెర్న్డ్ హౌ టు సేల్ వెన్ షీ వాజ్ యంగ్. షీ లెర్న్డ్ హౌ టు సేల్ వెన్ షీ వాజ్ యంగ్. ఆమె చిన్నప్పటిలోనే ఓడ ఎలా చెయ్యాలో నేర్చుకుంది. ఐరోనీ. ఐరోనీని తెలుగులో వ్యంగ్యం అంటాం. షీ ఫౌండ్ ఐరోనీ ఇన్ ద మిస్టేక్. షీ ఫౌండ్ ఐరోనీ ఇన్ ద మిస్టేక్. ఆమె తప్పుల్లో వ్యంగ్యాన్ని కనుక్కుంది. ది ఐరోనీ ఈజ్ క్లియర్ ఇన్ ది స్టోరీ. ది ఐరోనీ ఈజ్ క్లియర్ ఇన్ ది స్టోరీ. ఈ కథలో వ్యంగ్యం స్పష్టంగా కనిపిస్తుంది. స్టిక్. స్టిక్ని తెలుగులో కర్ర, అంటుకోవడం అంటాం. ది స్టిక్ ఈజ్ లాంగ్. ది స్టిక్ ఈజ్ లాంగ్. కర్ర పొడవుగా ఉంది. కర్ర పొడవుగా ఉంది. హీ హ్యాస్ అ స్టిక్. హీ హ్యాస్ అ స్టిక్. అతని దగ్గర కర్ర ఉంది. అతని దగ్గర కర్ర ఉంది. లిటరలీ. లిటరలీని తెలుగులో అక్షరాల, మాట ప్రకారము అంటాం. షీ లిటరలీ ran 5 kilometers today. She literally ran 5 kilometers today. ఆమె ఈరోజు అక్షరాల 5 కిలోమీటర్లు పరిగెత్తింది. ది బుక్ ఈజ్ లిటరలీ మై ఫేవరెట్. దిస్ బుక్ ఈజ్ లిటరలీ మై ఫేవరెట్. ఈ పుస్తకం అక్షరాల నాకు ఇష్టమైనది. మీర్. మీర్ని తెలుగులో కేవలం అంటాం. ఇట్ వాజ్ అ మీర్ సజెషన్ నాట్ అ రూల్. ఇట్ వాజ్ అ మీర్ సజెషన్ నాట్ అ రూల్. ఇది కేవలం సూచన, నియమం కాదు. A mere glance told me everything.
A mere glance told me everything. కేవలం ఒక చూపు నాకు అన్నీ చెప్పింది. ఓవర్ ఓవర్ని తెలుగులో పైగా, మీద, కంటే, పూర్తి చేయడం అంటాం. హీ వాక్డ్ ఓవర్ టు ద డోర్. హీ వాక్డ్ ఓవర్ టు ద డోర్. అతను తలుపు దగ్గరకు వెళ్ళాడు. ది మూవీ ఈజ్ ఓవర్ నౌ. ది మూవీ ఈజ్ ఓవర్ నౌ. ఇప్పుడు సినిమా పూర్తి అయ్యింది. లే లేని తెలుగులో పెట్టు, ఉంచు అంటాం. ఐ విల్ లే ద బుక్ ఆన్ ద టేబుల్. ఐ విల్ లే ద బుక్ ఆన్ ద టేబుల్. నేను పుస్తకాన్ని టేబుల్ మీద పెడతాను. షీ జెంట్లీ లే ద బేబీ ఇన్ ద బెడ్. షీ జెంట్లీ లే ద బేబీ ఇన్ ద బెడ్. ఆమె బిడ్డను మెల్లగా మంచం మీద పడుకోబెట్టింది. స్టేక్ స్టేక్ని తెలుగులో వాటా అంటాం. హీ హ్యాస్ అ స్టేక్ ఇన్ ద బిజినెస్. హీ హ్యాస్ అ స్టేక్ ఇన్ ద బిజినెస్. అతనికి వ్యాపారంలో వాటా ఉంది. ఐ హ్యావ్ అ స్టేక్ ఇన్ ద హౌస్. ఐ హ్యావ్ అ స్టేక్ ఇన్ ద హౌస్. ఇంట్లో నాకు వాటా ఉంది. లెగసీ లెగసీని తెలుగులో వారసత్వం, ఆస్తి అంటాం. ది స్కూల్ ఈజ్ పార్ట్ ఆఫ్ హిస్ లెగసీ. ది స్కూల్ ఈజ్ పార్ట్ ఆఫ్ హిస్ లెగసీ. పాఠశాల అతని వారసత్వంలో భాగం. దే కంటిన్యూ హిస్ లెగసీ విత్ ప్రైడ్. దే కంటిన్యూ హిస్ లెగసీ విత్ ప్రైడ్. వారు అతని వారసత్వాన్ని గర్వంగా కొనసాగిస్తున్నారు. ట్రీట్ ట్రీట్ని తెలుగులో చికిత్స, ప్రవర్తించు అంటాం. ఐ ట్రీట్ మై మామ్ విత్ రెస్పెక్ట్. ఐ ట్రీట్ మై మామ్ విత్ రెస్పెక్ట్. నేను నా అమ్మను గౌరవంగా చూస్తాను. హీ ట్రీట్ మీ లైక్ అ ప్రిన్సెస్. హీ ట్రీట్ మీ లైక్ అ ప్రిన్సెస్. అతను నన్ను యువరాణిలా చూసుకుంటున్నాడు. మేస్ మేస్ని తెలుగులో గజ్జిబిజ్జి, భోజనశాల, పాడు చేయడం అంటాం. డోంట్ మెస్ మై వర్క్. డోంట్ మెస్ మై వర్క్. నా పనిని పాడు చేయకు. యూ నీడ్ టు క్లియర్ దిస్ మెస్. యూ నీడ్ టు క్లియర్ దిస్ మెస్. మీరు ఈ గందరగోళాన్ని సాఫు చేయాలి. ఆర్ మీరు ఈ గందరగోళాన్ని పూర్తి చేయాలి. సౌరెంటీ సౌరెంటీని తెలుగులో సార్వభౌమ అధికారం అంటాం. ఈచ్ నేషన్ హ్యాస్ ఇట్స్ ఓన్ సౌరెంటీ. ఈచ్ నేషన్ హ్యాస్ ఇట్స్ ఓన్ సౌరెంటీ. ప్రతి దేశానికి దాని స్వంత సార్వభౌమ అధికారం ఉంటుంది. Sovereignty is important for freedom. Sovereignty is important for freedom. స్వేచ్ఛకు సార్వభౌమ అధికారం ముఖ్యం. ఇవల్యూషనరీ ఇవల్యూషనరీని తెలుగులో పరిణామాత్మకమైనది అంటాం. దిస్ డిసిజన్ హ్యాస్ ఇవల్యూషనరీ ఫర్ ద ఫ్యూచర్. This decision has evolutionary for the future. ఈ నిర్ణయం భవిష్యత్తుకు పరిణామాత్మకమైనది. Evolutionary change
happens over a long time. Evolutionary change happens over a long time. పరిణాత్మక మార్పు చాలా కాలం పాటు జరుగుతుంది. హైరార్కీ హైరార్కీని తెలుగులో సోపానక్రమం అంటాం. దేర్ ఈజ్ అ హైరార్కీ ఇన్ ఎవ్రీ కంపెనీ. దేర్ ఈజ్ అ హైరార్కీ ఇన్ ఎవ్రీ కంపెనీ. ప్రతి కంపెనీలో ఒక సోపానక్రమం ఉంటుంది. ది హైరార్కీ ఇన్ ద ఫ్యామిలీ డిపెండ్స్ ఆన్ ఏజ్. ది హైరార్కీ ఇన్ ద ఫ్యామిలీ డిపెండ్స్ ఆన్ ఏజ్. కుటుంబంలో సోపానక్రమం వయస్సు మీద ఆధారపడి ఉంటుంది. సాటిస్ఫైడ్ సాటిస్ఫైడ్ని తెలుగులో సంతృప్తి చెందారు, సంతృప్తిగా అంటాం. ఐఎమ్ సాటిస్ఫైడ్ విత్ మై వర్క్. ఐఎమ్ సాటిస్ఫైడ్ విత్ మై వర్క్. నా పని పట్ల నేను సంతృప్తిగా ఉన్నాను. షీ వాజ్ సాటిస్ఫైడ్ విత్ ద రిజల్ట్స్. షీ వాజ్ సాటిస్ఫైడ్ విత్ ద రిజల్ట్స్. ఫలితాలతో ఆమె సంతృప్తి చెందినది. సరౌండ్ సరౌండ్ని తెలుగులో చుట్టూ, చుట్టూ ముట్టండి అంటాం. We are surrounded by water. We are surrounded by water. మన చుట్టూ నీరు ఉంది. Flowers surround the garden. Flowers surround the garden. తోట చుట్టూ పువ్వులు ఉన్నాయి. ఎక్స్పోర్ట్ ఎక్స్పోర్ట్ని తెలుగులో ఎగుమతి, ఎగుమతి చేయండి అంటాం. హీ హ్యాస్ ఎన్ ఎక్స్పోర్ట్ బిజినెస్. హీ హ్యాస్ ఎన్ ఎక్స్పోర్ట్ బిజినెస్. అతనికి ఎగుమతి వ్యాపారం ఉంది. వాట్ టైప్ ఆఫ్ రైస్ ఈజ్ ఎక్స్పోర్టెడ్. వాట్ టైప్ ఆఫ్ రైస్ ఈజ్ ఎక్స్పోర్టెడ్. ఏ రకం బియ్యాన్ని ఎగుమతి చేస్తారు. నెగోషియేట్ నెగోషియేట్ని తెలుగులో చర్చలు జరపండి, సంధి చేయడం అంటాం. కెన్ యూ నెగోషియేట్ విత్ హిమ్. కెన్ యూ నెగోషియేట్ విత్ హిమ్. మీరు అతనితో చర్చలు జరపగలరా. ఎస్ ఐ కెన్ నెగోషియేట్ విత్ హిమ్. ఎస్ ఐ కెన్ నెగోషియేట్ విత్ హిమ్. అవును, నేను అతనితో చర్చలు జరపగలను. గట్ గట్ని తెలుగులో ఆంత్రము, పేగులు, గుడం అంటాం. హీ హ్యాస్ అ స్ట్రాంగ్ గట్. హీ హ్యాస్ అ స్ట్రాంగ్ గట్. అతనికి దృఢమైన గుణం ఉంది. మై గట్ ఇస్ సోర్. మై గట్ ఇస్ సోర్. నా కడుపు నొప్పిగా ఉంది. ఓర్ నా పేగులు నొప్పిగా ఉంది. సబ్స్టెన్స్ సబ్స్టెన్స్ని తెలుగులో పదార్థం, విషయము అంటాం. మిల్క్ ఈజ్ అ హెల్దీ సబ్స్టెన్స్. మిల్క్ ఈజ్ అ హెల్దీ సబ్స్టెన్స్. పాలు ఆరోగ్యకరమైన పదార్థం. ది సబ్స్టెన్స్ ఈజ్ క్లియర్ అండ్ వెట్. ది సబ్స్టెన్స్ ఈజ్ క్లియర్ అండ్ వెట్. పదార్థం స్పష్టంగా మరియు తడిగా ఉంటుంది. ట్రై ట్రైని తెలుగులో ప్రయత్నించండి అంటాం. డోంట్ గివ్ అప్. ట్రై అగైన్. డోంట్ గివ్ అప్. ట్రై అగైన్. మళ్ళీ ప్రయత్నించండి, వదలకండి. ట్రై అండ్ ఫైట్ అంటిల్ యూ సక్సీడ్.
Try and fight until you succeed. మీరు విజయం సాధించే వరకు ప్రయత్నించండి మరియు పోరాడండి. ఇలాబొరేట్. ఇలాబొరేట్ని తెలుగులో విస్తృతమైన, వివరించండి అంటాం. She will elaborate more in her speech. She will elaborate more in her speech. ఆమె తన ప్రసంగంలో మరి అంత వివరిస్తుంది. Could you elaborate a little more? Could you elaborate a little more? మీరు కొంచెం వివరంగా చెప్పగలరా? సేక్రెడ్. సేక్రెడ్ని తెలుగులో పవిత్రమైన అంటాం. ది టెంపుల్ ఈజ్ అ సేక్రెడ్ ప్లేస్. ది టెంపుల్ ఈజ్ అ సేక్రెడ్ ప్లేస్. దేవాలయం ఒక పవిత్ర స్థలం. దిస్ బుక్ ఈజ్ సేక్రెడ్ టు అస్. దిస్ బుక్ ఈజ్ సేక్రెడ్ టు అస్. ఈ పుస్తకం మనకు పవిత్రమైనది. లెజిస్లేషన్. లెజిస్లేషన్ని తెలుగులో శాసనం, చట్టం అంటాం. ది గవర్నమెంట్ క్రియేటెడ్ న్యూ లెజిస్లేషన్. ది గవర్నమెంట్ క్రియేటెడ్ న్యూ లెజిస్లేషన్. ప్రభుత్వం కొత్త చట్టాన్ని రూపొందించింది. దేర్ ఈజ్ అ న్యూ లెజిస్లేషన్ ఫర్ సేఫ్టీ. దేర్ ఈజ్ న్యూ లెజిస్లేషన్ ఫర్ సేఫ్టీ. భద్రత కోసం కొత్త చట్టం వచ్చింది. ప్రాయర్. ప్రాయర్ని తెలుగులో ముందు, ముందు వచ్చిన అంటాం. I was told about it prior to the trip. I was told about it prior to the trip. యాత్రకు ముందు నాకు దాని గురించి చెప్పబడింది. I did not have prior information about that party. I did not have prior information about the party. పార్టీ గురించి నాకు ముందస్తు సమాచారం లేదు. ఎక్సైట్మెంట్. ఎక్సైట్మెంట్ని తెలుగులో ఉత్సాహం అంటాం. I could see her excitement on her face. I could see her excitement on her face. నేను ఆమె ముఖంలో ఉత్సాహాన్ని చూడగలను. I can understand your excitement. I can understand your excitement. మీ ఉత్సాహాన్ని నేను అర్థం చేసుకోగలను. ఎగ్జాజిరేట్. ఎగ్జాజిరేట్ని తెలుగులో అతిశయోక్తి అంటాం. డోంట్ ఎగ్జాజిరేట్ వాట్ హ్యాపెండ్. డోంట్ ఎగ్జాజిరేట్ వాట్ హ్యాపెండ్. ఏమి జరిగిందో అతిశయోక్తి చెయ్యొద్దు. He exaggerates his success. He exaggerates his success. అతను తన విజయాన్ని అతిశయోక్తి చేస్తాడు. లీవర్. లీవర్ని తెలుగులో కాలేయం అంటాం. వాకింగ్ ఈజ్ వెరీ గుడ్ ఫర్ ద లీవర్. వాకింగ్ ఈజ్ వెరీ గుడ్ ఫర్ ద లీవర్. నడక కాలేయానికి చాలా మంచిది. ది లీవర్ ఈజ్ అ వెరీ సెన్సిటివ్ పార్ట్ ఆఫ్ ద బాడీ. ది లీవర్ ఈజ్ అ వెరీ సెన్సిటివ్ పార్ట్ ఆఫ్ ద బాడీ. కాలేయం శరీరంలో చాలా సున్నితమైన భాగం. ఫ్రస్ట్రేటెడ్. ఫ్రస్ట్రేటెడ్ని తెలుగులో నిరుత్సాహంగా, విసుగు చెందారు అంటాం. I feel frustrated today.
ఐ ఫీల్ ఫ్రస్ట్రేటెడ్ టుడే. ఈరోజు నేను నిరుత్సాహంగా ఉన్నాను. హీ ఈజ్ ఫ్రస్ట్రేటెడ్ విత్ ద గేమ్. హీ ఈజ్ ఫ్రస్ట్రేటెడ్ విత్ ద గేమ్. అతను ఆటతో విసుగు చెందాడు. అఫిషియన్సీ. అఫిషియన్సీని తెలుగులో సమర్థత అంటాం. షీ ఫినిష్డ్ ది జాబ్ విత్ గ్రేట్ అఫిషియన్సీ. షీ ఫినిష్డ్ ది జాబ్ విత్ గ్రేట్ అఫిషియన్సీ. ఆమె చాలా సమర్థతతో పనిని పూర్తి చేసింది. హీ వర్క్స్ ఫాస్ట్ అండ్ విత్ ఎఫిషియన్సీ. హీ వర్క్ ఫాస్ట్ అండ్ విత్ ఎఫిషియన్సీ. అతను వేగంగా మరియు సమర్థతతో పని చేస్తాడు. ప్రేవలెన్స్. ప్రేవలెన్స్ని తెలుగులో వ్యాప్తి, ప్రాబల్యం అంటాం. ది ప్రేవలెన్స్ ఆఫ్ కార్స్ ఇన్ ద సిటీ ఈజ్ హై. ది ప్రేవలెన్స్ ఆఫ్ కార్స్ ఇన్ ద సిటీ ఈజ్ హై. నగరంలో కారులో ప్రాబల్యం ఎక్కువ. ది ప్రేవలెన్స్ ఆఫ్ డాగ్స్ as pets is very common. The prevalence of dogs as pets is very common. పెంపుడు జంతువులుగా కుక్కల ప్రాబల్యం చాలా సాధారణం. టైర్డ్. టైర్డ్ని తెలుగులో అలసిపోయాడు, అలసిపోయిన అంటాం. ఐఎమ్ వెరీ టైర్డ్ టుడే. ఐఎమ్ వెరీ టైర్డ్ టుడే. ఈరోజు చాలా అలసిపోయాను. హీ వాస్ టైర్డ్ బట్ స్టిల్ వర్కింగ్. హీ వాస్ టైర్డ్ బట్ స్టిల్ వర్కింగ్. అతను అలసిపోయాడు కానీ పని చేస్తూనే ఉన్నాడు. ఇన్స్టన్స్. ఇన్స్టన్స్ని తెలుగులో ఉదాహరణ అంటాం. హీ ఈజ్ గుడ్ ఎట్ స్పోర్ట్స్. ఫర్ ఇన్స్టన్స్ రన్నింగ్. He is good at sports. For instance, running. అతను క్రీడలలో మంచివాడు. ఉదాహరణకు పరుగు. ఫర్ ఇన్స్టన్స్ ఐ లైక్ ఐస్ క్రీమ్. ఫర్ ఇన్స్టన్స్ ఐ లైక్ ఐస్ క్రీమ్. ఉదాహరణకు నాకు ఐస్ క్రీమ్ అంటే ఇష్టం. ఎగ్జిస్ట్. ఎగ్జిస్ట్ని తెలుగులో ఉండు, ఉంది, ఉనికిలో ఉన్నాయి, జీవించు అంటాం. మెనీ కంట్రీస్ ఎగ్జిస్ట్ మౌంటైన్స్. మెనీ కంట్రీస్ ఎగ్జిస్ట్ మౌంటైన్స్. చాలా దేశంలో పర్వతాలు ఉన్నాయి. A solution to the problem does exist. A solution to the problem does exist. సమస్యకు పరిష్కారం ఉంది. ఆప్టిమిజం. ఆప్టిమిజంని తెలుగులో ఆశావాదం అంటాం. షీ హ్యాస్ అ లాట్ ఆఫ్ ఆప్టిమిజం. షీ హ్యాస్ అ లాట్ ఆఫ్ ఆప్టిమిజం. ఆమెకు చాలా ఆశావాదం ఉంది. His optimism is very strong. His optimism is very strong. అతని ఆశావాదం చాలా బలంగా ఉంది. ప్రెజుడిష్. ప్రెజుడిష్ని తెలుగులో పక్షపాతం అంటాం. We need to stop prejudice in our school. We need to stop prejudice in our school. మన పాఠశాలలో పక్షపాతాన్ని ఆపాలి. We should always fight against prejudice. We should always fight against prejudice. మనం ఎప్పుడు పక్షపాతానికి వ్యతిరేకంగా పోరాడాలి. సక్. సక్ని తెలుగులో పీలుస్తుంది అంటాం.
The vacuum cleaner will suck up all the dust. The vacuum cleaner will suck up all the dust. Vacuum cleaner మొత్తం ధూళిని పీల్చుకుంటుంది. Don't suck on that candy for too long. Don't suck on that candy for too long. ఎక్కువసేపు ఆ మిఠాయిని పీల్చకండి. స్పౌస్ స్పౌస్ని తెలుగులో జీవిత భాగ్యస్వామి, భార్య లేక భర్త అంటాం. మై స్పౌస్ ఈజ్ మై బెస్ట్ ఫ్రెండ్. మై స్పౌస్ ఈజ్ మై బెస్ట్ ఫ్రెండ్. నా జీవిత భాగ్యస్వామి నా మంచి స్నేహితురాలు. షీ ఈజ్ అ లవింగ్ స్పౌస్ అండ్ ఆల్వేస్ సపోర్ట్స్ మీ. షీ ఈజ్ అ లవింగ్ స్పౌస్ అండ్ ఆల్వేస్ సపోర్ట్స్ మీ. ఆమె ప్రేమగల జీవిత భాగ్యస్వామి మరియు ఎప్పుడూ నాకు మద్దతు ఇస్తుంది. సస్పెక్ట్ సస్పెక్ట్ని తెలుగులో అనుమానిస్తున్నారు, సందేహించు అంటాం. యు ఆర్ ద ప్రైమ్ సస్పెక్ట్. యు ఆర్ ద ప్రైమ్ సస్పెక్ట్. నువ్వే ప్రధాన సందేహుడివి. డోంట్ సస్పెక్ట్ మీ. I did not do anything. Don't suspect me. I did not do anything. నన్ను అనుమానించొద్దు, నేను ఏమి చేయలేదు. స్టార్వ్ స్టార్వ్ని తెలుగులో ఆకలి వేస్తుంది, ఆకలి అంటాం. ది డాగ్ ఈజ్ స్టార్వింగ్. ది డాగ్ ఈజ్ స్టార్వింగ్. కుక్క ఆకలితో ఉంది. ఐ ఫీల్ లైక్ ఐ విల్ స్టార్వ్. ఐ ఫీల్ లైక్ ఐ విల్ స్టార్వ్. నాకు ఆకలి వేస్తుందని అనిపిస్తుంది. నాకు ఆకలి వేస్తుందని అనిపిస్తుంది. సూట్ సూట్ని తెలుగులో సూట్, దావా, సరిపడు అంటాం. I need a new suit. I need a new suit. నాకు కొత్త సూట్ కావాలి. She likes my suit. She likes my suit. ఆమెకు నా సూటు అంటే ఇష్టం. ఆమెకు నా సూట్ అంటే ఇష్టం. ఒఫెండ్ ఒఫెండ్ని తెలుగులో నేరం, అవమానం, కించపరించడం అంటాం. I did not mean to offend you. I did not mean to offend you. నేను నిన్ను అవమానించాలని అనుకోలేదు. He did not want to offend anyone. He did not want to offend anyone. అతను ఎవరిని అవమానించాలని అనుకోలేదు. డామినెన్స్ డామినెన్స్ని తెలుగులో ఆధిపత్యం అంటాం. He likes to have dominance in every game. He likes to have dominance in every game. అతను ప్రతి ఆటలో ఆధిపత్యం చేయడానికి ఇష్టపడతాడు. I am not afraid of your dominance. I am not afraid of your dominance. నీ ఆధిపత్యానికి నేను భయపడను. రిలెవెన్స్ రిలెవెన్స్ని తెలుగులో సంబంధం, ఔచిత్యం అంటాం. దిస్ క్వశ్చన్ హ్యాస్ నో రిలెవెన్స్ టు ద టాపిక్. దిస్ క్వశ్చన్ హ్యాస్ నో రిలెవెన్స్ టు ద టాపిక్. ఈ ప్రశ్నకు అంశానికి ఎలాంటి సంబంధం లేదు. ది రిలెవెన్స్ ఆఫ్ ద బుక్ టు ద స్కూల్ ఈజ్ ఇంపార్టెంట్. ది రిలెవెన్స్ ఆఫ్ ద బుక్ టు ద స్కూల్ ఈజ్ ఇంపార్టెంట్.
పాఠశాలకు పుస్తకం ఒక ఔచిత్యం ముఖ్యం. పొజెస్. పొజెస్ని తెలుగులో దగ్గర, కలిగి ఉంటాయి, తీవ్ర ప్రభావం అంటాం. ఐ పొజెస్ అ బుక్. ఐ పొజెస్ అ బుక్. నా దగ్గర ఒక పుస్తకం ఉంది. ఐ పొజెస్ అ ఫోన్. ఐ పొజెస్ అ ఫోన్. నా దగ్గర ఫోన్ ఉంది. ఫ్రేజ్. ఫ్రేజ్ని తెలుగులో పదబంధం అంటాం. షీ సెడ్ అ కైండ్ ఫ్రేజ్ టు మేక్ మీ ఫీల్ బెటర్. షీ సెడ్ అ కైండ్ ఫ్రేజ్ టు మేక్ మీ ఫీల్ బెటర్. ఆమె నాకు మంచి అనుభూతిని కలిగించడానికి ఒక రకమైన పదబంధాన్ని చెప్పింది. కెన్ యూ రిపీట్ దట్ ఫ్రేజ్ వన్ మోర్ టైమ్? కెన్ యూ రిపీట్ దట్ ఫ్రేజ్ వన్ మోర్ టైమ్? మీరు ఆ పదబంధాన్ని మరో ఒకసారి చెప్పగలరా? రాయట్. రాయట్ని తెలుగులో అల్లర్లు, గొడవలు అంటాం. దేర్ వాజ్ అ బిగ్ రాయట్ ఇన్ ద సిటీ. దేర్ వాజ్ అ బిగ్ రాయట్ ఇన్ ద సిటీ. నగరంలో పెద్ద గొడవ జరిగింది. పోలీస్ ట్రైడ్ టు స్టాప్ ద రైట్. పోలీస్ ట్రైడ్ టు స్టాప్ ద రైట్. అల్లర్లు ఆపాలని పోలీసులు ప్రయత్నించారు. ఇనిషియేట్. ఇనిషియేట్ని తెలుగులో ప్రారంభించండి, ప్రారంభించు అంటాం. షీ విల్ ఇనిషియేట్ ద వర్క్. షీ విల్ ఇనిషియేట్ ద వర్క్. ఆమె పనిని ప్రారంభిస్తుంది. ఐ విల్ ఇనిషియేట్ ద గేమ్. ఐ విల్ ఇనిషియేట్ ద గేమ్. నేను ఆటను ప్రారంభిస్తాను. స్క్రీమ్. స్క్రీమ్ని తెలుగులో అరుస్తారు, అరుపు అంటాం. హీ స్క్రీమ్డ్ ఫర్ హెల్ప్. హీ స్క్రీమ్డ్ ఫర్ హెల్ప్. సహాయం కోసం అరిచాడు. ఐ హర్డ్ అ స్క్రీమ్ అవుట్ సైడ్. ఐ హర్డ్ అ స్క్రీమ్ అవుట్ సైడ్. నాకు బయట అరుపు వినిపించింది. స్ట్రోక్. స్ట్రోక్ని తెలుగులో స్ట్రోక్, పక్షపాతం అంటాం. హీ హెడ్ అ స్ట్రోక్ అండ్ వెంట్ టు ద హాస్పిటల్. హీ హెడ్ అ స్ట్రోక్ అండ్ వెంట్ టు ద హాస్పిటల్. పక్షపాతం వచ్చి ఆస్పత్రికి వెళ్ళాడు. రికవర్డ్ ఫ్రమ్ స్ట్రోక్. హీ ఈజ్ వెరీ లక్కీ. రికవర్డ్ ఫ్రమ్ స్ట్రోక్. హీ ఈజ్ వెరీ లక్కీ. పక్షపాతం నుండి కోలుకున్నాడు. అతను చాలా అదృష్టవంతురాడు. హ్యూమర్. హ్యూమర్ని తెలుగులో హాస్యం అంటాం. షీ హ్యాస్ అ గ్రేట్ సెన్స్ ఆఫ్ హ్యూమర్. షీ హ్యాస్ అ గ్రేట్ సెన్స్ ఆఫ్ హ్యూమర్. ఆమెకు హాస్యం చాలా ఎక్కువ. అ గుడ్ సెన్స్ ఆఫ్ హ్యూమర్ ఈజ్ ఇంపార్టెంట్ ఇన్ ఫ్రెండ్షిప్స్. A good sense of humor is important in friendships. స్నేహంలో మంచి హాస్యం ముఖ్యం. ప్రిజర్వేషన్. ప్రిజర్వేషన్ని తెలుగులో సంరక్షణ అంటాం. ది ప్రిజర్వేషన్ ఆఫ్ యానిమల్ ఈజ్ ఇంపార్టెంట్. ది ప్రిజర్వేషన్ ఆఫ్ యానిమల్ ఈజ్ ఇంపార్టెంట్. జంతువుల సంరక్షణ ముఖ్యం. They care about the preservation of old buildings. They care about the preservation of old buildings.
పాత భవనాలకు పరిరక్షణపై శ్రద్ధ చూపించారు. వర్త్ వర్త్ని తెలుగులో విలువైనది, మంచిదైనది అంటాం. హర్ అడ్వైస్ ఈజ్ వర్త్ లిస్నింగ్ టు. హర్ అడ్వైస్ ఈజ్ వర్త్ లిస్నింగ్ టు. ఆమె సలహా వినడం విలువైనది. A new phone is worth the price. A new phone is worth the price. కొత్త ఫోన్ ధరకు తగ్గినది. టర్మినేట్ టర్మినేట్ని తెలుగులో ముగించు, రద్దు అంటాం. దే విల్ టర్మినేట్ ది గేమ్ ఎర్లీ. దే విల్ టర్మినేట్ ది గేమ్ ఎర్లీ. వారు ఆటను ముందుగానే ముగించారు. ది బాస్ విల్ టర్మినేట్ హిస్ ఎంప్లాయ్మెంట్. ది బాస్ విల్ టర్మినేట్ హిస్ ఎంప్లాయ్మెంట్. యజమాని అతని ఉద్యోగాన్ని రద్దు చేస్తాడు. టు టూని తెలుగులో వైపు, కు అంటాం. యూ హ్యావ్ టు పే ఫర్ ఇట్. యూ హ్యావ్ టు పే ఫర్ ఇట్. మీరు దానికోసం చెల్లించాలి. ఐ హ్యావ్ టు గో హోమ్. ఐ హ్యావ్ టు గో హోమ్. నేను ఇంటికి వెళ్ళాలి. నేను ఇంటికి వెళ్ళాలి. సీరియస్ సీరియస్ని తెలుగులో గంభీరమైన, తీవ్రమైన అంటాం. వై డూ యూ ఆల్వేస్ లుక్ సో సీరియస్. వై డూ యూ ఆల్వేస్ లుక్ సో సీరియస్. నువ్వు ఎప్పుడు గంభీరంగా ఎందుకు కనిపిస్తున్నావు. ఐ యామ్ సీరియస్ అబౌట్ దిస్. ఐ యామ్ సీరియస్ అబౌట్ దిస్. నేను ఈ విషయంలో గంభీరంగా ఉన్నాను. ఒకేషన్ ఒకేషన్ని తెలుగులో సందర్భం అంటాం. దిస్ ఈజ్ అ హ్యాపీ ఒకేషన్. దిస్ ఈజ్ అ హ్యాపీ ఒకేషన్. ఇది సంతోషకరమైన సందర్భం. ఐ సేవ్డ్ మనీ ఫర్ దిస్ ఒకేషన్. ఐ సేవ్డ్ మనీ ఫర్ దిస్ ఒకేషన్. ఈ సందర్భం కోసం డబ్బు దాచుకున్నాను. ఫ్లో ఫ్లోని తెలుగులో లోపం అంటాం. హీస్ ఐడియా హెడ్ అ ఫ్లో. హీస్ ఐడియా హెడ్ అ ఫ్లో. అతని ఆలోచనలో లోపం ఉంది. ఎవ్రీవన్ హ్యాస్ అ ఫ్లో. ఎవ్రీవన్ హ్యాస్ అ ఫ్లో. ప్రతి ఒక్కరిలో ఒక లోపం ఉంటుంది. ప్రతి ఒక్కరిలో ఒక లోపం ఉంటుంది. లిటరేచర్ లిటరేచర్ని తెలుగులో సాహిత్యం అంటాం. ఐ లవ్ రీడింగ్ లిటరేచర్ బుక్స్. ఐ లవ్ రీడింగ్ లిటరేచర్ బుక్స్. నాకు సాహిత్య పుస్తకాలు చదవడం ఇష్టం. లిటరేచర్ హెల్ప్స్ అస్ అండర్స్టాండ్ ద పాస్ట్. లిటరేచర్ హెల్ప్స్ అస్ అండర్స్టాండ్ ద పాస్ట్. సాహిత్యం గతాన్ని అర్థం చేసుకోవడానికి సహాయపడుతుంది. ఐసోలేట్ ఐసోలేట్ని తెలుగులో ఒంటరిగా, ఏకాంతం, వేరు చేయడం అంటాం. ఐ విల్ ఐసోలేట్ ది ప్రాబ్లం ఫర్ యూ. ఐ విల్ ఐసోలేట్ ది ప్రాబ్లం ఫర్ యూ. నేను మీకోసం సమస్యను వేరు చేస్తాను. ఇట్ ఈస్ అ వెరీ ఐసోలేటెడ్ ప్లేస్. ఇట్ ఈస్ అ వెరీ ఐసోలేటెడ్ ప్లేస్. ఇది చాలా ఏకాంత ప్రదేశం. సైమల్టేనియస్లీ సైమల్టేనియస్లీని తెలుగులో
ఏకకాలంలో ఒకేసారి అంటాం. He spoke and smiled simultaneously. He spoke and smiled simultaneously. అతను మాట్లాడాడు మరియు ఒకేసారి నవ్వాడు. The two phones rang simultaneously. The two phones rang simultaneously. రెండు ఫోనులు ఒకేసారి మోగాయి. ఎక్స్ట్రీమ్. ఎక్స్ట్రీమ్ని తెలుగులో తీవ్రమైన, చాలా, అత్యంత అంటాం. ది వెదర్ టుడే ఈజ్ ఎక్స్ట్రీమ్లీ కోల్డ్. ది వెదర్ టుడే ఈజ్ ఎక్స్ట్రీమ్లీ కోల్డ్. ఈరోజు వాతావరణం చాలా చల్లగా ఉంది. ది సిచ్యువేషన్ ఈజ్ ఎక్స్ట్రీమ్లీ బ్యాడ్. ది సిచ్యువేషన్ ఈజ్ ఎక్స్ట్రీమ్లీ బ్యాడ్. పరిస్థితి అత్యంత దారుణంగా ఉంది. పరిస్థితి అత్యంత దారుణంగా ఉంది. పర్సూట్. పర్సూట్ని తెలుగులో లక్ష్యం, పని, ముసుగులో అంటాం. హీ ఈజ్ ఇన్ పర్స్యూట్ ఆఫ్ హిస్ డ్రీమ్స్. హీ ఈజ్ ఇన్ పర్స్యూట్ ఆఫ్ హిస్ డ్రీమ్స్. అతను తన కలల ముసుగులో ఉన్నాడు. షీ లవ్స్ ద పర్సూట్ ఆఫ్ అడ్వెంచర్. షీ లవ్స్ ద పర్స్యూట్ ఆఫ్ అడ్వెంచర్. ఆమెకు సాహసం చేయడం అంటే చాలా ఇష్టం. రిఫ్యూజల్. రిఫ్యూజల్ని తెలుగులో తిరస్కరణ, నిరాకరించడం అంటాం. His refusal was clear and strong. His refusal was clear and strong. అతని తిరస్కరణ స్పష్టంగా మరియు బలంగా ఉంది. Her refusal made him sad. Her refusal made him sad. ఆమె నిరాకరించడం అతనికి బాధ కలిగించింది. ప్రీవెల్. ప్రీవెల్ని తెలుగులో ప్రబలంగా, విజయం అంటాం. ది స్ట్రాంగ్ ఆల్వేస్ ప్రివేల్. ది స్ట్రాంగ్ ఆల్వేస్ ప్రివేల్. బలవంతుడే ఎప్పుడూ విజయం సాధిస్తాడు. గుడ్ విల్ ప్రివేల్ ఓవర్ బ్యాడ్. గుడ్ విల్ ప్రివేల్ ఓవర్ బ్యాడ్. చెడు కంటే మంచి విజయం సాధిస్తుంది. మాస్టర్ క్లాస్ 2 పూర్తయింది. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేసుకోండి. మాస్టర్ క్లాస్ 3లో మళ్ళీ కలుద్దాం. నమస్తే.